కానీ అంత గాలి కదలాలి తిరగాలి అని అంటే ఆకాశం కావాలి. ఆకాశం లేకపోతే గాలి కదలదు. అంటే ఆకాశం అంటే ఏంటి? స్పేస్. అది స్పేస్ని ఇంగ్లీష్లో ఏమంటారనంటే దట్ విచ్ క్యాన్ అకామిడేట్ ఈస్ కాల్డ్ స్పేస్. అవకాశ ప్రదాతృ ఆకాశ అంటే అవకాశం ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఉంది, ఈ వాచ్ ఇక్కడ పెట్టాను, ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ఇంకోటి పెట్టాను, ఇప్పుడు మొత్తం నింపేశాను అనుకోండి, ఏమంటాం? ఇక్కడ ఏదైనా పెట్టాలండి అని అంటే ఏమంటాం? ఇప్పుడు మొత్తం ఇక్కడ నిండిపోయారనుకోండి, ఎవరో వచ్చారనుకోండి, ఏమంటారు? ఖాళీ లేదండి, హౌస్ఫుల్. పైన బోర్డు వేస్తారు బయట. అంటే ఇంక నువ్వు కూర్చునే దానికి, నువ్వు వెళ్ళడానికి అక్కడ ఖాళీ లేదు. ఖాళీ లేదు అంటే ఏమని అర్థం? నీకు గాలి ఉండదు అక్కడ అని అర్థం. ఖాళీ లేదంటే నువ్వు నిలబడడానికి స్థలం లేదు, అవకాశం లేదని. కాబట్టి ఖాళీ అంటే అవకాశం, ఖాళీ లేకపోవడం అంటే అవకాశము లేనితనం. కాబట్టి అకామిడేటింగ్ నేచర్ స్పేస్కు ఉంటుంది. ఆ అకామిడేటింగ్ నేచర్లో అంటే ఖాళీలో గాలి తిరుగుతూ ఉంటుంది, సంచరిస్తూ ఉంటుంది. అందుకనే గాలికి ఒక పేరుంది, మాతరిశ్వ అని పేరు. మాతరిశ్వుడు అని అంటే మాతరి అంతరిక్షే శ్వే గచ్చతి ఇది మాతరిశ్వ. అంటే ఆకాశం ఉంటే అక్కడ గాలి నడుస్తూ ఉంటుంది. కాబట్టి వాయువు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు మనకు శరీరంలో ఏదైనా అవయవం తేడా వచ్చిందనుకోండి, కొంత హాస్పిటలైజ్ అయ్యి కొంత ట్రీట్మెంట్ తీసుకుంటాం. లోపల అలాగనే నెమ్ము చేరిపోయింది అనుకోండి, లంగ్స్లోనో ఊపిరితిత్తుల్లో, లేకపోతే అక్కడ థ్రోట్లో ఫ్లమ్ పట్టేసి ఇంకోటైతే ట్రీట్మెంట్ తీసుకుంటాం. అర్థమైందా? లోపల ఏదైనా టెంపరేచర్ పెరిగినా టెంపరేచర్ తగ్గినా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాం, మందులు వాడుతాం. కానీ అసలు గాలే తేడా వచ్చేసింది అనుకోండి, అసలు ప్రాణమే ఆడట్లేదు అనుకోండి మనిషికి, ఏం ట్రీట్మెంట్ ఇస్తాడు వాడికి? ఒకటే ట్రీట్మెంట్, తీసుకెళ్ళి బోడిగాడి తోటికి పంపించడమే. హాస్పిటల్ అక్కర్లే. గాలి ఆడలేదంటే ఏం చేయాలి వాడిని? రామనామ సత్య హై. కాబట్టి అన్ని పంచభూతాల్లో ప్రాణము చాలా వైటల్. అర్థమైందా? ఎయిర్ ఈజ్ వైటల్. అందుకనే మనకు ప్రాణం అంటాం. మనకేమంటామంటే ప్రాణం పోతుందిరా అని అంటాం, అంతేగాని గాలి పోతుందిరా లేకపోతే నీళ్లు పోతున్నాయనం. ఏ ఎలిమెంట్ మీద ఎక్కువ మనకు దృష్టి లేదు, ఎక్కువ ప్రాణం. అందుకనే ఎవరైనా చనిపోయారని అంటే చూడండి, మట్టి పోతుంది అక్కడ, నిజమే, గాలి పోతుంది, నీళ్లు పోతాయి, అగ్ని పోతుంది, అన్నీ పోతుంది. ఇప్పుడు టెంపరేచర్ పోదా శరీరంలో నుంచి? ఒక మనిషి చనిపోయాడంటే టెంపరేచర్ పోతుంది. ఒక మనిషి చనిపోయాడనుకోండి, కొంతకాలం ఆ శవాన్ని అలానే పెట్టేశామనుకోండి, మనం ఏమి చేయకుండా ఎక్కడో పడిపోయింది అనుకోండి, మనం ఏం చెయ్యక్కర్లా. శరీరంలో ఉండేటువంటి జలం ఉంటుంది కదా, అంటే ఫ్లూయిడ్స్, అవన్నీ కూడా శరీరాన్ని ఉబ్బదీస్తుంది, బల్జ్ అవుతుంది బాడీ. అలా బల్జై చర్మం పెకులుతుంది, పెకిలి అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అవన్నీ వెళ్ళి నీళ్లలో జలంలో కలిసిపోతుంది. అలాగనే ఈ శరీరంలో మాంసము ఎముకలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భూమి దాన్ని కొరుక్కుని తినేస్తుంది. అంటే భూతత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని భూమి తినేస్తుంది. జలతత్వము జలంలో పోతుంది, అగ్నితత్వము ఆరిపోతుంది, కానీ ప్రాణంలో పోతుంది. కానీ ఇన్ని జరిగినప్పుడు ఏది అందులో పోయింది కదా, ఎందుకండి మనం ప్రాణం పోయిందని అంటాం? అన్నీ పోయాయి కదా, ప్రాణం పోయిందని ఎందుకంటామనంటే ప్రాణం ఉంటే ఏది తేడాగా ఉన్నా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ ప్రాణమే లేదనంటే అన్నీ బాగున్నాయి, ఇంక ప్రయోజనం ఏమీ లేదు. అందుకని ప్రాణం అనేది చాలా ప్రధానం. అందుకనే ఉపనిషత్తులో కూడా ప్రాణో బ్రహ్మే దివ్యజానాత్ ప్రాణాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రయంత్యభిషం విశంతీతి. ప్రాణమే పరమాత్మ. కాబట్టి పరమాత్ముడే ప్రాణంగా బయట వాయువుగాను లోపల నాకు ప్రాణంగా ఉంటున్నాడు. బయట ఉండేది వాయువు అంటాం, లోపల ఉంటే ప్రాణం అంటాం. అవునా? బయట గాలి ఆడట్లేదండి అంటాం, శరీరానికి తగిలేది. కానీ లోపలికి వెళ్ళేదాన్ని గాలి ఆడట్లేదు అనం, మనం ఏమంటాం? ప్రాణం అందట్లేదండి అంటాం. చూడండి తేడా వచ్చింది. అదే గాలి శరీరానికి తగలకపోతేనేమో గాలి ఆడట్లేదండి అంటాం.
అదే గాలి లోపలికి అందకపోతే ప్రాణం అందట్లేదండి, ఊపిరి అందట్లేదండి అంటాం. అవునా కాదా? దీన్నేమో ఊపిరి అంటున్నాం, ప్రాణం అంటున్నాం, దాన్ని గాలి అంటున్నాం. అంటే చేసే క్రియలు బట్టి దానికి ఒక్కొక్క పేరు అనమాట. అదే గాలి, అది బయట తిరుగుతుంటే దాన్ని వాయువు అన్నారు, మనకు లోపలికి వచ్చి దిగి ఎక్కిపోతూ ఉంటే దాన్ని ప్రాణం అన్నాం, ఊపిరి అంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాణాన్ని మనం ఆరాధిస్తున్నాం. ఎలా? పరమాత్ముడే ఆ ప్రాణమై మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి, పరమాత్ముడంటూ ఏదో ఒకటి లేదు కాబట్టి, పరమాత్ముడే సర్వము తానై ఉన్నాడు కాబట్టి, ఆ ప్రాణ రూపంలో మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి, ఆ ప్రాణానికి సంకేతంగా మన హిందూ ధర్మశాస్త్రాలు ఆ ప్రాణాన్ని ఆరాధించే ప్రక్రియలో జపము, పారాయణము అనేటువంటి అంశాలు పెట్టారు వాళ్ళు.